హార్ముజ్ జలసంధి దగ్గర యథాతథ స్థితి కొనసాగుతుంది. ఒక్క షిప్ కూడా ముందుకు కదలట్లేదు. యుద్ధం అన్నటువంటిది ఆరంభమైన తర్వాతన కాల్పుల విరమణలప్పుడు కూడా అక్కడ అలాంటి పరిస్థితే ఉంది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఇరాన్ ఆ దిశగా వచ్చేటటువంటి షిప్పులు తన పర్మిషన్ తీసుకోవాలంటది. దాని పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తేనేమో అమెరికా కాల్చుద్ది. ఏ పర్మిషన్ తీసుకోకుండా ముందుకెళ్తేనేమో ఇరాన్ పేల్చుద్ది. ఇది ప్రస్తుతం ముందు నొయ్యి వెనక్కి గొయ్యి. ముందుకి రాలేక వెనక్కి పోలేక చుట్టూ తిరిగి రావడానికి ఖర్చులు చాలక నిలబడిపోయినటువంటి షిప్పుల సాక్షిగా అమెరికా పంతం ఇరాన్ అంతం అన్నటువంటి కాన్సెప్ట్ వర్కౌట్ కాక, అమెరికా వెనక్కి తగ్గేలా చేస్తాం అన్నటువంటి ఇరాన్ వల్ల కాక, ఫైనల్గా ప్రపంచం 20% వాణిజ్యాన్ని స్ట్రక్ చేసుకుని ఆగిపోయి ఉన్నది. యుద్ధం కొనసాగుతోంది. అటు పేలుతున్నాయి, ఇటు పేలుతున్నాయి. కానీ ఇరాన్ చేసే పేలుళ్ల సంఖ్య తగ్గింది. అమెరికా చేసే పేలుళ్ల సంఖ్య, ఇజ్రాయెల్ చేసే పేలుళ్ల సంఖ్య పెరుగుతోంది. కానీ యుద్ధంలో విజయం మాత్రం ఎవరికీ వరించదు. ప్రపంచానికి మాత్రం ఇదొక ఓటమిగా మారుతోంది.